వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఎరుగని నగరంలోని 16వ వార్డు పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. తమ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ విజయకుమారి తెలిపారు. నగరంలోని 16వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేట ఈ పేరు వింటేనే కర్నూలు నగరంలోని మురికి వాడలో ప్రధాన ప్రాంతంగా గతంలో ప్రచారంలో ఉండేది. అభివృద్ధి అంటే ఎరుగని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన విజయకుమారి విజయం సాధించారు. అయితే కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్ అన్న కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వార్డు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్ విజయకుమారి ఎన్నోసార్లు వార్డు సమస్యలను ప్రస్తావించినా చివరకు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కూడా పాలకవర్గం చేయూతను అందించలేదు. దీంతో కార్పొరేటర్గా ఎన్నికైన 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానిక కార్పొరేటర్ ఉండిపోయారు. అయితే అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కర్నూలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గెలిచి మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ వార్డు దిశ దశ మారిపోయాయి. గతంలో వార్డు పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించడంతో పాటు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. గతంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల స్థానంలో సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. 16వ వార్డు పరిధిలోని అన్ని వీధుల్లో సీసీ రహదారులు ఏర్పాటు చేయడంతో వీధుల స్వరూపమే మారిపోయింది. దీనికి తోడు వార్డు పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి కాలువల సమస్యను కూడా పరిష్కరించారు. మురికినీటి కాలువలను నిర్మించడంతో పాటు వాటిని వెడల్పు చేయడం, వాటిలో ఉన్న పూడికను తీయడం ద్వారా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచారు. ఇక ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా మంచినీటి సమస్య కూడా ఉండేది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో బాధపడుతున్న ఈ వార్డు ప్రజలు ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వార్డులో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమస్యను కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్థానిక కార్పొరేటర్ కోరిక మేరకు పరిష్కరించారు. ఇందుకు తీగలను సక్రమంగా చేయడంతో పాటు అదనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించారు. ఇలా ఒకటేమిటి, వార్డు పరిధిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. వీటిని స్థానిక కార్పొరేటర్ విజయకుమారి, స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని తమ వార్డు ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ప్రగతి పదంలో పయనిస్తుందని చెప్పారు. రహదారులు, మురికినీటి కాలువలు, మంచినీటి సమస్య, విద్యుత్ తీగల సమస్య, ఇలా ఒకటేమిటి అన్ని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరిస్తున్నారని వివరించారు. ఇక స్థానికులు మాట్లాడుతూ తమ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మురికి నీటి కాలువల సమస్య, విద్యుత్ తీగల సమస్య, మంచినీటి సమస్య పరిష్కారం కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఒక పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం అమలు పట్ల ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. నా పేరు రంజిత్ కుమార్. నాకు 15,000 పన్నాయి. కుర్చపాడ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం, జైటీడీపీ. నా పేరు రితిక్. నాకు 15,000 పన్నాయి. నేను మా గేరు సౌండ్ నగర్, జైటీడీపీ. మై నేమ్ ఇస్ వాణి. 13,000 పన్నాయి, జైటీడీపీ. బుధార్పేట ఏకేఎం స్కూల్.
15,000 పడినాయి. థ్యాంక్ యూ బజార్. నిఖిత నారాయణ స్కూల్ 15,000 పడినాయి. జేటీడీపీ. బుధవారపేట 16వ వార్డు ప్రజలకు తెలియజేయడము, మనము గత 4 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో మనం ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా ఆ ప్రభుత్వంలో మనకి ఏమీ జరగలేదు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలులో ఎమ్మెల్యే టీడీపీ మినిస్టర్ అయిన తర్వాత మన సంవత్సరం కాలంలోనే మా వార్డు నందు అభివృద్ధి జరిగిన పనులు, సీసీ రోడ్లు అయితేమి, డ్రైనేజీలు అయితేమి, బల్జగేరందు సీసీ రోడ్డు, జవార్గేరందు సీసీ రోడ్డు, కేశవ స్కూల్ బ్యాక్ సైడు సీసీ రోడ్డు, డ్రైనేజు, ఇవన్నీ సీసీ రోడ్లు జరిగినవి. మనకు భరతన్న వచ్చిన తర్వాతనే మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్నాము. మరి సోమిరెడ్డి నగర్ అంటే చాలా వెనుకబడిన ఏరియా. ఆ ఏరియాలోన తాగడానికి నీళ్ళు ఇవ్వమంటే కూడా మనకు గత ప్రభుత్వంలో ఒక పైప్ లైన్ కూడా 4 ఏళ్ళ నుంచి ప్రతి కౌన్సిల్లో కూడా నేను ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళు ఒక పైప్ లైన్ కూడా మాకు అందజేయాలి. ఇది మన భరతన్న వచ్చిన తర్వాత వెంటనే మేము అన్నకు మాట్లాడితే మనకు అన్న వెంటనే శాంక్షన్ చేయించి పైప్ లైన్ కూడా వేయించడం జరిగినది 4 ఇంచులది. ఆ తర్వాత సింటెక్స్ ట్యాంకులు, బోర్లు వేయించి సోమిరెడ్డి నగర్లో 2, అమీన్ భాష దగ్గర 1, అట్లాగనే మన అమీన్ భాష చాకిలిగేరందు కూడా కరెంటు పోల్స్, వాళ్ళకి ఎప్పుడు చూసినా కరెంట్ అనేది ఉండకుండా ఉన్నది. మన భరతన్న వచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి అది కేబుల్ వేయించిన తర్వాత వాళ్ళకి ఎల్లవేళ్ళ కరెంటు ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మన భరతన్న వచ్చినాకనే మనకి ఇవన్నీ అభివృద్ధి జరిగినవి. భరతన్న అభివృద్ధి బాటలోనే మాకు ఇవన్నీ అభివృద్ధి అయినవి. ఇవన్నీ మనకు భరతన్న అభివృద్ధిలో చేసినందుకు భరతన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దీంతోపాటు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. గత ప్రభుత్వం జగన్ 3,000 ఇస్తానని వాళ్ళకు ఆయన పదవి దిగిపోయేటప్పుడు 3,000 ఇచ్చినాడు. మనకు చంద్రబాబు వచ్చిన వెంటనే 4,000 ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు, ఆ తర్వాత గ్యాసు, ఆ తర్వాత మనకు తల్లికి వందనము. ప్రతి ఇంట్లో ఈరోజు పోయి మీరు అడగండి, మాకు పడినాయమ్మా, మాకు 2 పిల్లలకు పడినాయి, మాకు 4 పడినాయి, మాకు 5 మందికి పడినాయి, మాకు మా వార్డులో 6 మందికి కూడా పడినవి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకోసమే మేము మా వార్డు ప్రజలందరికీ మా భరతన్న వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. బుధవారపేటలో గతంలో మాకు రోడ్లు కానీ కాలువలు కానీ ఏది అడిగినా గతంలో ఉన్న ప్రభుత్వం మాకేం చేయడం లేదు. చాలా వరకు మురికివాడలో ఉన్నట్టు ఉన్నది. మా వాడ అంతా కాలువలు తీయడం లేదు, పుడికలు తీయడం లేదు. ఈ మధ్యకాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ సంవత్సరం కాలంలో మాకు కాలువలు పుడికలు తీసినారు, కొత్త రోడ్లు వేసినారు, కరెంటు పోల్స్ వేసినారు. మాకు అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు మా వార్డులో చాలా వరకు సోమిరెడ్డి నగర్లో పైప్ లైన్ వేయడం జరిగినది. మా వార్డులో చాలా వరకు మా కార్పొరేటర్తో కలుపుకొని, యూటీ ఇన్ఛార్జీలతో కలుపుకొని, వార్డు బూత్ ఇన్ఛార్జ్ కలుపుకొని మేము అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. మాకు పనులు జరుగుతున్నాయి. గతంలో అప్పుడు ప్రభుత్వం వచ్చేసి వైసీపీ గవర్నమెంట్, మేము మా వార్డుని మేము అభివృద్ధి చేసుకోవాలని చాలా విధాలు ప్రయత్నించాము. కానీ ప్రతి పనిలో గత ప్రభుత్వ నాయకులు అందరూ అడ్డుకోవడం జరిగింది. దేవుని దయ వల్ల మనము ప్రజల దీవెనల వల్ల ఈసారి మన ప్రభుత్వం వచ్చింది. మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉండడం, ఇక్కడ మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ అన్న గారు ఇక్కడ రావడము, 1 సంవత్సర పరిపాలనలోనే మనం చాలా అభివృద్ధి పనులు చేయగలిగినాము. మా వార్డుకి మేము అనుకున్న ఏవైతే పనులు చేయాలనుకున్నామో ప్రతి పని మేము భరతన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన ప్రతి పనికి ఏ విధంగా అడ్డు చెప్పకుండా ప్రతిదీ సంతకం చేసేసి అన్ని పనులకి శాంక్షన్ చేసి పడేశారు. మేము 1 సంవత్సరంలోనే ఇప్పుడు మీకు చూపించిన పనులన్నీ మేము చేయగలిగినామంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఇట్లాంటివి ఉన్నప్పుడు మేము ఎంత చేయగలుగుతుంటామో ఇది ఒకటే మాకు చాలా ఉదాహరణ. మాకు టీడీపీ కార్పొరేటర్ సోమిరెడ్డి నగర్లో వచ్చినప్పటి నుంచి మాకు పనులు బాగా జరుగుతున్నాయి. 30 ఏళ్ళుగా కొలాయి నీళ్ళు రాని ఇప్పుడు మాకు పైపులు వచ్చినాయి, కొలాయి నీళ్ళు బాగా వస్తున్నవి. మాకు తల్లి వందనం కూడా పడింది, కాలువలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అయితే పని బాగా జరుగుతుంది. కార్పొరేటర్ సార్ రోజు డైలీ వచ్చి చెక్ చేసుకుంటున్నారు, వాటర్, పైప్ లైన్స్, కరెంటు స్తంభాలు అన్నీ చూసుకుంటున్నారు. గతంలో పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడైతే మాకు అన్నీ బాగున్నాయి. మాకు నీట్గా ఉంది. అప్పుడు గతంలో మాకు అంత బాగా లేకుంటుండే, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుంటారు. మంచి సెట్ ఇప్పుడు అందరూ బాగా పట్టించుకుంటున్నారు.
మాకు బాగుంది, అన్ని పడుతున్నాయి, నీళ్ళు బాగా వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ రావట్లేదు రాళ్ళకున్నా కూడా వస్తున్నాయి. ట్యాంక్ ఫోన్ చేస్తే ట్యాంకర్లు పంపిస్తున్నారు. పంపిస్తున్నారు వెంటనే. మాకేం ప్రాబ్లం లేదు. ఏదన్నా ఇది మాకు ప్రాబ్లం ఉంది అని అంటే చెప్తే ఒక వెంటనే తొందరగా రియాక్ట్ వస్తున్నాయి. అవుతున్నారు వాళ్ళు. మాకేం అయితే ఏ ప్రాబ్లం ప్రాబ్లం అయితే అయితే లేదు. లేదు. గత సైకో ప్రభుత్వంలో కార్పొరేషన్లో ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటే లేదు, వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి జరిగింది. కానీ కర్నూలు నియోజకవర్గంలో మాకు భరత్ సారు మినిస్టర్ అయిన తర్వాత పాపము అతను ఎట్లా తిరుగుతున్నాడు ఏం కదా ప్రజలకు అందరికీ తెలుసు. ప్రతి వార్డులో మురికి నీటి కాలువల కాడ నుండి నీళ్ళ కుళాయిల వరకు కానీ చాలా కష్టపడుతూ అతను అభివృద్ధి పనులు చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందిందో మరి ఆ సైకో ఏం చేసినాడో మాకు తెలియదు, కానీ దోచుకొని తినడమే ఉండింది, కానీ అభివృద్ధి పదం అంటూ ఏమీ లేదు. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మా సామ్రెడ్డి నగర్లో మా కార్పొరేటర్ గారు అన్ని పనులు బాగా చక్కగా చేపిస్తున్నారు. కుళాయిలు కానీ, మురికి కాలువలు కానీ, తల్లి వందనం కరెంటువి కానీ, పోల్స్, లైట్స్, సీసీ రోడ్లు, కాలువలు, అన్ని డ్రైనేజ్ వాటర్ మొత్తం పక్కాగా చేపిస్తున్నారు. పర్ఫెక్ట్గా పని చేపించారు. జై టీడీపీ, జై టీజీ భరత్. గత ప్రభుత్వంలో కాలువలు కానీ, కుళాయిలు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎవరికాడి వాళ్ళో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో బూత్ ఇన్ఛార్జ్, వార్డ్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, వాళ్ళతో పాటు కార్పొరేటర్స్, యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరికాడి వాళ్ళనో తెలుస్తుంది వాళ్ళకి. వీళ్ళ దగ్గర పోతే ఇది జరుగుతుంది పని, వీళ్ళ దగ్గర పోతే ఇది జరుగుతుంది పని, వాళ్ళకి ఒక మైండ్లో ఒక అవగాహన వచ్చేసింది. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. అభివృద్ధి పథంలో ఈరోజు కర్నూలు, అందులో మా వార్డు కూడా 16వ వార్డు కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని కోటి రూపాయల వరకు మనకు అభివృద్ధి జరుగుతుంది. స్లమ్ ఏరియా అన్నటువంటి మన కామరెడ్డి నగర్లో మేము గెలిచిన తర్వాత 2 సింటెక్స్ ట్యాంకులు పోర్లు వేపించి కొత్త వేపించి మహిళలకైతేనేమి, తర్వాత ఇక్కడ చర్చి ఏరియా 2 సింటెక్స్లు పెట్టి, తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ లేకుండా వాళ్ళకి చాలా గలీజ్గా వాసన వస్తుంటే తర్వాత రాకుండా ఉండేది. ఈరోజు టీజీ భారత్ గెలిచిన వెంటనే మనము విన్నవించుకోవడము, ఆయన అభివృద్ధి చేయండి అని చెప్తే 4 ఇంచెస్ లైన్ మనకు వెంటనే ఇక్కడ వస్తుంది. అప్పుడు 2.5 గంటలు వచ్చేది, 1 గంటనే మోటార్ లేకుండా కూడా ఈరోజు పైన 2 అంతస్తులకు వస్తుంది. కాబట్టి ఆ అభివృద్ధి పథంలో ఈరోజు బల్జే గారు అయితేనేమి, శుంకులమ్మ గుడి అయితేనేమి, స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, రోడ్లు అన్ని సీసీ రోడ్లు, అన్ని సిమెంట్ రోడ్లు, తర్వాత కాలువలు, డ్రైనేజీలు చాలా అభివృద్ధిలో పథంలో జరుగుతున్నాము. కరెంటు పోల్స్ కొత్తవి, 6 కరెంటు కొత్త పోల్స్ రావాలి. ఈ మధ్యనే తల్లి వందనం పడింది. ఈరోజు ప్రభంజనము ఎవరికైనా సంతోషం తల్లిదండ్రులకి. వైఎస్ఆర్ అభిమానులు ఉన్నా కూడా ఈరోజు మీరు వస్తేనే వచ్చి చేస్తారు, చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడు. ఈరోజు మాకు ముఖ్యంగా టీజీ భరత్ ఈ ఏరియాకు మాకు కర్నూలు కుండడు ఉండడం వల్ల మాకు దేవుని మాదిరి ఉన్నాడు. కాబట్టి మీరు అందులో భాగంగా మా 16వ వార్డుకి మీరు కూడా రాత్రి పగలు తిరుగుతున్నారు. కాబట్టి ధన్యవాదం తెలుపుకుంటూ